పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. భారత వైమానిక దళంలో సుదీర్ఘకాలం సేవలందించిన MiG-21ల శకం ముగిసింది. దశాబ్దాలుగా భారత గగనతలానికి రక్షణ కవచంలా నిలిచిన ఈ జెట్స్ను వాయుసేన రిటైర్ చేయనుంది. సెప్టెంబర్ 19న MiG-21 చివరి స్క్వాడ్రన్కు సెండ్ ఆఫ్ ఇవ్వనుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దీంతో వాయుసేనలో MiG-21 శకం ముగిసినట్లే. తేజస్ లైట్ కాంపాక్ట్ హెలికాప్టర్లతో MiG-21ను రీప్లేస్ చేయనుంది భారతీయ వాయుసేన. 1963లో భారత వైమానిక దళంలో చేరిన MiG-21 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ 1965, 1971 యుద్ధాల్లో క్రియాశీలకంగా సేవలందించాయి. కార్గిల్ యుద్ధం, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నుంచి మొన్నటి ఆపరేషన్ సింధూర్లోనూ తమ సత్తాను చాటాయి. కాగా వరుస ప్రమాదాల నేపథ్యంలో MiG-21లకు వీడ్కోలు పలకనున్నట్లుగా 2022లోనే వాయుసేన ప్రకటించింది. 1963లో సోవియట్ యూనియన్ నుంచి MiG-21 ఫైటర్ విమానాలు వచ్చాయి. తేజస్ పుట్టుకకి ముందు ఇదే భారత తొలి సూపర్సోనిక్ ఫైటర్. 874కు పైగా MiG-21లను ఇప్పటి వరకు భారత్ ఉపయోగించింది. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన వీరోచిత విమానం ఇది. గడిచిన 5 దశాబ్దాల్లో MiG-21లు అనేక ప్రమాదాల్లో చిక్కుకున్నాయి. ఫ్లయింగ్ కఫిన్ అనే ముద్ర కూడా వీటికుంది. ఎందుకంటే ఇది అనేక మంది పైలట్ల ప్రాణాలు తీసింది. MiG-21 ప్రమాదాల్లో దాదాపు 200 మంది పైలట్లు మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. 2025 చివరి MiG-21లను పూర్తిగా రిటైర్ చేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా చివరి MiG స్క్వాడ్రన్ అయిన నెంబర్ 4 ఓరియల్స్ను కూడా విరమింపజేసింది. మరి MiG-21 తర్వాత ఏంటి? MiG-21లను రిటైర్ చేస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాటి స్థానాన్ని తేజస్ LCHలతో భర్తీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు HALతో ఒప్పందాలు కూడా చేసుకుంది. మేక్ ఇన్ ఇండియా పేరుతో స్వదేశీ రక్షణ ఉత్పత్తులపై మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. 5th జనరేషన్ ఫైటర్ ప్రోగ్రాం, డ్రోన్లు, యుద్ధ హెలికాప్టర్ల తయారీకి పూనుకుంది. భవిష్యత్తులో మరింత ఆధునిక యుద్ధ విమానాలతో దేశ భద్రతలో నూతన శకం మొదలవుతుందని రక్షణ శాఖ ఆశాభావంతో ఉంది. దశాబ్దాలుగా భారత వాయుసేనలో సేవలందించిన MiG-21కు సెప్టెంబర్ 19న గౌరవప్రదంగా వీడ్కోలు పలకనుంది భారతీయ వాయుసేన.